హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన లవ్ ఇన్ ద కిచెన్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ స్టార్టింగ్లో మనకి మన హీరోయిన్ని చూపిస్తారు. ఒక పెద్ద ఇంట్లో గబగబా తొందరగా పనులన్నీ చేసేస్తూ ఉంటుంది. ఇంటి పని, వంట పని అని అన్ని పనులు కూడా తన భుజం పైన వేసుకొని ఇంత కష్టపడుతూ ఉంటే హీరోయిన్ని మీరందరూ కూడా ఇంటి పనమ్మాయి అనేసుకోగలరు. అంటే చెప్పాలంటే హీరోయిన్ ఇంటి పనమ్మాయి, ఈ పెద్ద ఇంటి పని పిల్లే మన హీరోయిన్ అనమాట. ఇవాళ వాళ్ళ మాస్టర్ ఇంటికి వస్తున్నాడంట. అతని కోసమే ఇన్ని పనులు కూడా స్పీడ్గా చేసేస్తూ ఉంది. మాస్టర్ అంటే మళ్ళీ ఏం ముసలోడో అనుకోకండి, మాస్టర్ కూడా హీరోయిన్ వయసులోనే ఉన్నాడు. ఇతనే మన హీరో కూడా. హీరో వాళ్ళ ఫ్యామిలీ అంటే తన పేరెంట్స్ ఇద్దరు కూడా చిన్న వయసులోనే చనిపోయారు. అని హీరో వాళ్ళ మమ్మీ డాడీ చాలా రిచ్ కావడంతో వాళ్ళు చనిపోయిన తర్వాత ఆస్తి పాస్తులు, ప్రాపర్టీ మొత్తం కూడా మన హీరో పేరు మీదకి వచ్చేసి ఉంటాయి. హీరో ఇప్పుడు చాలా రిచ్ పర్సనాలిటీ కూడా. హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఇదే ఇంట్లో పనమ్మాయిగా పనిచేస్తూ ఉంటుంది. కానీ తన్ని ఎవరు పనమ్మాయిలా అయితే అసలు చూడరు, ఇంట్లో మనిషిలానే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే హీరోయిన్ వండిన వంటకాలన్నీ అంత బాగుంటాయి. హీరోయిన్ వండి పెట్టిందంటే చాలు వాళ్ళందరూ కడుపు నిండా ప్లేట్లన్నీ కూడా ఖాళీ చేసి పడేస్తారు. అంత ఇష్టం వాళ్ళందరికీ హీరోయిన్ చేసి పెట్టిన ఫుడ్ అంటే. ఇదే ఇంట్లో హీరో వాళ్ళ మరదలైన ట్యాంక్ కూడా ఉంటుంది. కానీ ఈ ట్యాంక్ ఇంకా మన హీరోయిన్కి అస్సలు పడదు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు, కొట్టుకొని చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా దేని గురించో గొడవ పడుతూ ఒక ఫ్లవర్ బొకేనైతే కింద పడేసి పగలు కొట్టేస్తారు. కానీ పగిలిందైతే మన హీరోయిన్ చేతుల వల్లే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే హీరో అలా చూస్తూ ఉంచోడు కదా, అందుకోసమే ట్యాంక్ని ఇంకేం అనలేడు. కాబట్టి హీరోయిన్ అయితే లాక్కొస్తాడు కిచెన్ లోపలికి. ఈసారి నేనేం తప్పు చేయలేదు, ట్యాంక్ నేను ఒక పనమ్మాయి అని కావాలని పదే పనమ్మాయి అని పిలుస్తూ ఇంట్లో పనులన్నీ చేయడమే నా బాధ్యత, ఇంకా అంతకుమించి నేనేం మాట్లాడకూడదు, నాకు ఇంకే హక్కు లేనట్టు నన్ను చాలా ఏడిపించింది. అందుకోసమే నాకు కోపం వచ్చి అలా రియాక్ట్ అయ్యానంటే సరే, ఈ గోల్ అంతా నాకు వద్దు, కానీ నాకు బాగా ఆకలేస్తుంది, ఫుల్గా అలిసిపోయాను, నా కోసం ఏదైనా టేస్టీగా చెయ్యని అంటే ఎప్పుడు చూడు నువ్వు అసలు ఆ ట్యాంక్ని ఏమన్నావు, నన్నే ఇలా లాక్కొచ్చేస్తూ ఉంటావు, నేను ఇవాళ నీకేం వండి పెట్టనని అంటుంది. అలా నాకు ఇంత ఆకలేస్తుందని చెప్పినా సరే నువ్వు నాకేం వండి పెట్టనంటే నేను నిన్నే తినేస్తానని ఆ ప్రాసెస్ కూడా మొదలు పెట్టేస్తాడు. ఈలోపే హీరోయిన్ నీకు ఇంత జోక్గా అనిపిస్తుంది నేను మాట్లాడుతూ ఉంటే నేను ఇవాళ చాలా సీరియస్గా చెప్తూ ఉన్నాను, టేక్ ఇమీడియట్ యాక్షన్ అని అంటుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరు వయసు చాలా దగ్గరగా ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఇదే ఇంట్లో పెరిగారు. కాబట్టి పనమ్మాయి ఇంకా ఓనర్లా కాకుండా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లానే పెరుగుంటారు. కానీ ఈ పాటికి హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం. ఆ విషయాన్ని అతను మాత్రం బయటకు చూపించకుండా ఎప్పుడు హీరోయిన్ పైన కోపడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. అంటే ఎక్కడ మళ్ళీ హీరోయిన్ని అతను ఇష్టపడుతున్నాడు అన్న విషయం హీరోయిన్కి చెప్పాడంటే హీరోయిన్ మళ్ళీ అతను తలపైకి ఎక్కి కూర్చుంటుందేమో అని ఇన్ని రోజులు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఇంకొన్ని రోజుల వరకు కూడా చెప్పకూడదు అనుకుంటున్నాడు. హీరోయిన్కి ఇంకా బాగా విసుకొచ్చేస్తుంది. నువ్వు నీ ట్యాంక్ పైన ఏం యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, ఎక్కడికన్నా వెళ్ళి వేరే పని చూసుకుంటానని అంటే నీలో ఇంత ఉందా, ఇల్లు వదిలి వెళ్ళిపోతావా, సరే నువ్వు ఇంటి నుంచి కాలు బయట పెట్టే లోపు ఇందక్కడ ఒక ఫ్లవర్ వాజ్ విరగొట్టావు కదా, దాని ఖరీదు 2 లక్షలు, ఆ 2 లక్షలు నా చేతిలో పెట్టి నీకు ఎక్కడ కావాల్సి అక్కడికి వెళ్ళిపో అని అంటాడు. వామ్మో, ఇంత డబ్బులు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, దీనికన్నా బెటర్ వాడి కోసం ఫుడ్ చేసి పెడితే కొంచెం కూల్ డౌన్ అవుతాడు, నన్ను డబ్బులు కూడా అడగడని హీరోయిన్ బెటర్ ఆప్షన్ చూస్ చేసుకొని వంటగదిలోకి వచ్చేస్తుంది. హీరోయిన్ చకచక హీరోకి ఏ ఫుడ్ అంటే ఇష్టమో అదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసి అంతా కూడా అతనికి తినిపించేస్తుంది. పొట్ట ఫుల్ అయిన తర్వాత హీరో మూడ్ కూడా కొంచెం నయం అవుతుంది. హీరో ఇప్పుడు హీరోయిన్ని అడుగుతాడు, ఇందాక నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతా అన్నావు కదా, నిజంగా ఒకవేళ వెళ్ళాలనుకుంటే బయటికి వెళ్ళి నువ్వు ఏం చేద్దామని. హీరోయిన్కి ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉందంట. చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ మందులు తీసుకురమ్మని కొంచెం డబ్బులు ఇచ్చి తన్ని షాప్కి పంపిస్తే దారిలో కొంతమంది రౌడీ బాయ్స్ అయితే మన చిన్న హీరోయిన్ని ఏడ్పించడానికి తన చేతుల్లో నుంచి ఆ డబ్బులు లాక్కోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ మన పాపని కాపాడడానికి వచ్చాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరోయిన్కి అయితే పోలీస్ అనే ఆక్యుపేషన్ పైన ప్రేమ పుట్టింది. కాబట్టి అప్పటి నుంచి కూడా తను పోలీస్ అవుతామని చాలా కలలు కనింది. కానీ పోయిన సంవత్సరం వరకు వాళ్ళ కంట్రీలో అప్పటి కాలంలో కేవలం అబ్బాయిలకి మాత్రమే పోలీస్ ఆఫీసర్ అయ్యే అధికారం, ఇంకా అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా అబ్బాయిల కోసమే ఓపెన్ అవుతాయంట. కానీ ఇదేంటో కొత్తగా ఈ సంవత్సరం అమ్మాయిలకి కూడా అవకాశం ఇస్తున్నారు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నానని తన స్టోరీని అయితే ఇలా చెప్తుంది. ఒక్కసారిగా హీరో షాక్ అవుతాడు. హీరోయిన్ జస్ట్ జోక్ చేస్తుందేమో అనుకున్నాడు, కానీ మరీ తన డెసిషన్ పై ఇంత సీరియస్గా ఉందా, తను నిజంగానే ఇల్లు ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అని లోపల టెన్షన్ పడతాడు. తర్వాత రోజు కూడా హీరోయిన్ అతని కోసం లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. మూసుకొని తినకుండా 100 వంకలు పెడతాడు, దీనిలో ఉప్పు సరిపోలేదు, కారం బాగా ఎక్కువైంది, నాకు తినబుద్ధి కావట్లేదు, అస్సలు బాగాలేదని. హీరోయిన్కి ఇంకా ఇరిటేషన్ పీక్స్లోకి వెళ్తుంది. నా ఫుడ్ నీకు నచ్చకపోతే ఇంకొక పనమ్మాయిని పెట్టుకోవచ్చు కదా, నీకోసం తనే బాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని మళ్ళీ అనేసరికి వామ్మో ఇదేంటి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది అనుకున్న హీరో, సరే అయితే నిన్న చెప్పినట్టు ఆ
ఫ్లవర్ వాజ్ యొక్క ఖరీదు ఎంతో గుర్తుంది కదా, అది మొత్తం నా చేతిలో పెట్టి నీకు ఎక్కడికి కావాల్స్తే అక్కడికి వెళ్ళిపో అని. సరే నీకు డబ్బులే కదా కావాలి, నేను బయటికి వెళ్ళి బాగా కష్టపడి డబ్బులు సంపాదించి కొన్ని రోజులు కొన్ని నెలలో సంవత్సరాల తర్వాత నీకు అప్పచెప్పేస్తాను ఆ డబ్బుల్ని, కానీ నన్ను ఇప్పుడైతే వెళ్ళిపోనివ్వని. ఇంకొన్ని నెలల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో ఏం చేస్తావో డబ్బులు సంపాదించే పొజిషన్లో ఉంటావో నీకు అసలు ఫ్యూచరే ఉంటుందో లేదో ఇవన్నీ నాకు తెలియదు కదా, సో డబ్బులు నాకు ఇచ్చేసి నీకు ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళిపో అని అంటాడు. ఇంకా హీరోయిన్కి ఏ ఆప్షన్ కూడా కనిపించట్లేదు. నిన్న అసలు ఏం జరిగిందన్న ఆ సీన్ అయితే మళ్ళీ మనకు కొంచెం క్లియర్గా చూపిస్తారు. హీరోయిన్ పోలీస్ అవుదాం అనుకుంది కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేద్దామని ఆనందంగా ఇంటికి వస్తే ఆ ఫామ్ అయితే ట్యాంక్ కళ్ళలో పడుతుంది. ఏంటి ఒక పని పిల్ల అయి ఉండి నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావా? కళలి కండానికి కూడా ఒక హద్దు ఉంటుంది, నువ్వు కొంచెం హద్దు దాటినట్టుగా అనిపించట్లేదు, పనమ్మాయివి ఇంట్లో మూసుకొని పనులు చేసుకో, అంతకుమించి ఎక్కువ ఆలోచించొద్దని కొంచెం ఏడిపించేలానే మాట్లాడేసరికి హీరోయిన్కి ఒళ్ళు మండుతుంది. ఇన్ని సంవత్సరాలు భరిస్తూ వచ్చింది కానీ ఈ మాటల్ని హీరోయిన్ ఇంకా తీసుకోలేకపోతుంది కాబట్టి ఆ ట్యాంక్ చంప పగలు కొడుతుంది. ట్యాంక్ ఏమన్నా ఊరుకుంటుందా పనమ్మాయి చేతిలో దెబ్బలు తినడం ఏంటని ట్యాంక్కి కూడా ఒళ్ళు మండుతుంది కాబట్టి తిరిగి హీరోయిన్ని గట్టిగా 4 పీకుతుంది. వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ గొడవ జరిగే ప్రాసెస్లోనే ట్యాంక్ అయితే హీరోయిన్ చేతిలో ఉన్న అప్లికేషన్ ఫామ్ని తీసుకొని 4 ముక్కలుగా చింపేసి అయితే గాల్లోకి ఎగరేసి కింద పడేస్తుంది. హీరోయిన్ ఇదంతా చూసి ఇంకా దీన్ని ఏదో ఒకటి చేద్దామనుకొని దానిపైన అటాక్ చేయబోతుంది కానీ తను పక్కకి తప్పించుకుంటుంది. హీరోయిన్ వెళ్ళ ఫ్లవర్ వేస్ మీద పడుతుంది. ఆ వేస్ అయితే కింద పడి 10 ముక్కలు అవుతుంది. ఇలా అయితే ఆ వేస్ విరిగిపోయింది. ఇంకా ఈ పాయింట్ని పట్టుకొని హీరో కూడా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు కాబట్టి హీరోయిన్కి ఇలా అనిపిస్తుంది మనసులో, ఎలాగో ఈ సంవత్సరం పోలీస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేకపోతున్నాను, ఒక్క ఫామే నా దగ్గర ఉంది, ఇంకొక ఫామ్ నాకు ఇవ్వరు అనుకుంటే కూడా అనుకొని సరే అయితే ఈ సంవత్సరం ఎలాగో ఆ ఫామ్ ఫిల్ చేయలేకపోయాను కాబట్టి వచ్చే సంవత్సరం చేస్తాను ఆ పని, అంతవరకు నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎక్కడికన్నా వెళ్ళినా నా కాళ్ళ మీద నేను నిలబడలేను అనుకుంటా, అంతవరకు ఇక్కడే ఉండడం బెటర్, వీడిపైన అనవసరంగా కోప్పడడం దేనికి, సర్లే మనమే తగ్గుతాం అనుకొని హీరోయిన్ అయితే హీరోని ఆఫీస్ కోసం కూడా రెడీ చేస్తుంది మంచిగా చిన్న స్మైల్ ఇస్తూ. చెప్పాలంటే హీరోయిన్కి కూడా హీరో అంటే ఇష్టం, కాకపోతే హీరో ఎప్పుడు కోపంగా అరుస్తూనే ఉంటాడు, దానిపైన చూడ్డానికి కూడా బాగుంటాడు, చాలా డబ్బున్నాడు, అతనికి బయట ఎంతమంది అమ్మాయిలు క్యూలో కట్టుంటారో అతను నన్ను ఎందుకు ఇష్టపడతాడు, ఒకవేళ నేను ప్రపోజ్ చేసినా సరే ఖచ్చితంగా రిజెక్టే చేస్తాడని హీరోయిన్ ఇన్ని ఆలోచనలు తన మైండ్లో పెట్టుకుంటుంది కాబట్టి ఇంతవరకు ఏ విషయాన్ని కూడా బయట పెట్టాలనుకోలేదు. రాత్రి కష్టపడి డిన్నర్ చేసి అతని కోసం తీసుకొని వెళ్తే మళ్ళీ వంకలు పెట్టడం మొదలు పెడతాడు. అస్సలు బాగాలేదని చెప్పి ఈసారి ఏకంగా హీరోయిన్ చెవు పట్టుకొని మరి నెక్స్ట్ టైం నుంచి అన్న నువ్వు సరిగ్గా వండడం నేర్చుకో, ఇంత చండాలంగా వండితే ఎలా తింటాననుకుంటున్నావు, నన్ను ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావు అని నోటికి నచ్చినట్టు మాట్లాడి హీరోయిన్ని తన మరదలకి కూడా ఫుడ్ ఇచ్చేసి రమ్మని అయితే పంపిస్తాడు. హీరోయిన్ అయితే బయటకు వస్తుంది. ట్యాంక్ని చూస్తే అక్కడ ట్యాంక్ తన బాయ్ ఫ్రెండ్తో కొంచెం రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. హీరోయిన్ వచ్చేసరికి ట్యాంక్ అయితే బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇప్పుడు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయాన్ని వెళ్ళి మా బావ చెవులు ఊదేస్తావు కదా, నువ్వు ఇలాంటి దానివే అని మొదలు పెడుతుంది. లేదు నేను అస్సలు అలాంటి అమ్మాయిని కాదు, కానీ దీనికోసం కొంచెం పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంటే ఏం పన్ను చెప్పు చెల్లిస్తాను అని అనగానే నువ్వు నాకు సారీ చెప్పాలి, నిన్న చేసిన ఆ పెంట పనికి నువ్వు నాకు వెంటనే సారీ చెప్తే ఈ విషయాన్ని సీక్రెట్గానే ఉంచుతాను అని అంటే వెంటనే ట్యాంక్ కూడా సారీ అని అంటుంది. సరే అయితే అసలు నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పను, నా దగ్గరే ఉంటుంది, నేను నా బ్రెయిన్లో నుంచి కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తానని అనగానే నువ్వు మరీ ఇంత మంచి అమ్మాయి అనుకోలేదు, ఇన్ని సంవత్సరాలుగా నిన్ను అనవసరంగా ఏడిపిస్తూ వచ్చినట్టున్నాను, సారీ అని వెళ్ళి హగ్గు కూడా చేసుకుంటుంది. ట్యాంక్ ఇంత రాత్రి వేళ తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్దాం అనుకుంటుంది కానీ హీరోయిన్ అప్పటికి చెప్తుంది ఇంత నైట్ టైం నువ్వు ఇలా బయట తిరగడం అంత సేఫ్ కాదు అని. అయినా సరే ట్యాంక్ వినిపించుకోకుండా సరే ప్లీజ్ కొంచెం మేనేజ్ చేయొచ్చు కదా, మా బావకి మాత్రం ఈ విషయాన్ని చెప్పకు, నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వినిపించుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ కోసం అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళే దారిలోనే కొంతమంది అయితే తన్ని కిడ్నాప్ చేసేస్తారు. తర్వాత రోజు పొద్దున్నే హీరోయిన్ ఒక డజన్ వంటకాలు తయారు చేసి అతని వర్క్ ప్లేస్కి తీసుకొని రమ్మంటాడు. సర్లే అడిగాడు కదా అని చాలా కష్టపడి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకొని అతని ఆఫీస్ వరకు వస్తే తీరా అక్కడేమో అతను వేరే అమ్మాయితో మాట్లాడడమే కాక తీసుకొచ్చిన ఆ ఫుడ్ డబ్బాని మొత్తము కూడా అమ్మాయి చేతిలో పడతాడు. వీళ్ళిద్దరేంటి ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు, నేను పొద్దున్నే లేగిసి ఇంత కష్టపడి ఇన్ని వంటలు వండితే వీడు తినకుండా తీసుకెళ్ళి దాని చేతిలో పెడుతున్నాడు ఏంటి అని తను లోపల బాధపడుతూ ఉండేసరికి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న ఒక కార్లో అయితే ఎక్కి వెళ్ళిపోతారు కూడా. ఇదంతా కూడా మన హీరో కావాలనే చేస్తూ ఉన్నాడు, హీరోయిన్కి కొంచెం కుళ్ళు పుట్టిద్దామని. ఎందుకంటే హీరోకి కూడా తెలుసు హీరోయిన్ అతన్ని ఇష్టపడుతుందని, కానీ తను చెప్పట్లేదు కాబట్టి తన నోటితో ఎలాగైనా చెప్పిద్దామని ఇలాంటి యాక్టింగ్ అంతా కూడా
చేస్తున్నాడు. ట్యాంగ్ని ఎవరో కిడ్నాప్ చేశారనే విషయం హీరోకి తెలియడంతో వెంటనే పోలీసులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి అందరినీ అప్రమత్తం చేస్తాడు. పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని కూడా ట్యాంగ్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా దొరికేలాగా వెతకమని ఫోర్స్ చేయడం మొదలు పెడతాడు. ఎంతన్నా చాలా డబ్బున్నాడు కాబట్టి. అని ఇంటికి రాగానే కోపంగా హీరోయిన్ పైన అరవడం మొదలు పెట్టాడు. నువ్వు అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? రాత్రి ట్యాంగ్ని ఎందుకలా బయటికి వెళ్ళనిచ్చావు? నువ్వు ఇంటి ఓనర్ అనుకుంటున్నావే ఏంటి? ఒక మనిషిని నేను ఉన్నాను కదా, నా పర్మిషన్ లేకుండా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ట్యాంగ్ని అలాగా బయటికి అంత రాత్రి వేళ వెళ్ళిపోనిచ్చావని. హీరోయిన్ మాత్రం ఈ విషయంలో ఏం చేస్తుంది? అప్పటికి ట్యాంగ్ని హెచ్చరించి ఉంటుంది, బయటికి వెళ్ళొద్దు, ఇంత రాత్రి అయిపోయింది, సేఫ్ కాదని. అయినా సరే ట్యాంగ్ వినిపించుకోకుండా హీరోయిన్ మాటల్ని లెక్క చేయకుండా మా బావకి చెప్పొద్దు ప్రామిస్ అని మరీ అక్కడి నుంచి బయలుదేరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఇలాగా సైలెంట్గా ఉండిపోతుంది. హీరో ఎంత అరుస్తూ తిడుతూ ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నిన్ను ఇంట్లో ఉంచుకొని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్యాంక్తో సమానంగా చూసినందుకు దానికి బదులుగా నువ్వు నాకు ఇచ్చేది ఇదేనా అని చాలా కోపంగా యారోగెంట్గా మాట్లాడేసరికి హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. అయినా సరే తనకి హీరో గురించి బాగా తెలుసు, కోపంలో ఎన్ని మాటలన్నా అనేస్తూ ఉంటాడని. అందుకోసమే అతన్ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో మాత్రం ఆగకుండా నువ్వు ఎలాగో ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, ఆ టైం రాని వచ్చేసింది అనుకుంటా, నువ్వు నా ఇంటి నుంచి ఇంకా నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోమని గట్టిగా అరిచేసరికి హీరోయిన్ బయటకు వచ్చేస్తుంది. ఏ హోప్తో అంటే తను కాసేపట్లో మళ్ళీ హీరోయిన్ని ఇంట్లోపలికి పిలుస్తాడేమో అన్న హోప్తో అయితే ఇలా బయటికి వచ్చి కూర్చుంటుంది. కొంచెం బాధపడుతూ ఉంటుంది. సర్లే కాసేపు వెయిట్ చేద్దాం, 10 minutes పీల్చేస్తాడు అనుకుంటే 10 minutesలో హీరోయిన్ యొక్క సామాన్లన్నీ కూడా సర్ది అన్నిటినీ కూడా బయటికి ఇసిరేస్తాడు. హీరోయిన్కి ఇంకేడుపు వచ్చేస్తూ ఉంటుంది. జోక్ చేస్తున్నాడు అనుకున్నాను ఇప్పటి వరకు, మరి ఇంత సీరియస్గా ఉన్నాడా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా అని తను చాలా బాధపడుతుంది. వెళ్తూ వెళ్తూ హీరోతో గడిపిన ఆ మధురమైన క్షణాలు ఎంత తిట్టినా సరే ఫైనల్గా హీరోయిన్తో మంచిగా ప్రేమగా మాట్లాడడం మాత్రం కామన్. ఈ విషయాలన్నీ కూడా తలుచుకొని హీరోయిన్ చాలా బాధపడుతుంది. అలా తన కళ్ళంట నీళ్ళైతే అస్సలు ఆగట్లేదు. హీరోయిన్ ఇలా ఇంటి నుంచి బయటకి గెంటేస్తే హీరోకి ఏమైనా సంతోషం వేస్తుందా ఏంటి? అతను చేసిన తప్పుని కొంచెం లేట్గానే రియలైజ్ అవుతాడు. ఆ రాత్రి అతనికి అస్సలు నిద్రే పట్టదు కూడా. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ కలవడానికి ట్యాంగ్ వాళ్ళ నాన్న అంటే హీరో వాళ్ళ మావయ్య అయితే వస్తాడు. తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చి రాగానే నిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఈ శుభవార్త ముందు నీకే చెప్దాం అనుకుంటున్నాను. ఇదిగో వీడు నా ఫ్రెండ్, వీడి కొడుకు అమెరికాలో చదువుతున్నాడంట, వీడిని పెళ్లి కొడుకుగా ఫిక్స్ చేశాను. ఏది నా కూతురు కనిపించట్లేదు, ఒకసారి ట్యాంగ్ని బయటికి పిలువు, కలిసి చాలా రోజులైందని అంటాడు. హీరో సిచ్యువేషన్ని ఇంకా కాంప్లెక్స్ చేయకూడదు అనుకొని గెస్ట్ అందరినీ కూడా కూర్చోమని చెప్పి వాళ్ళ మావయ్యకి సిచ్యువేషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ట్యాంగ్ కొన్ని రోజులుగా మిస్సింగ్, పోలీసులందరూ కూడా ట్యాంగ్ని వెతికే పనిలోనే చాలా బిజీగా ఉన్నారని. మావయ్యకి చాలా కోపం వస్తుంది. తన కూతురు కనిపించట్లేదన్న ఈ విషయాన్ని అతని ఇంటికి వస్తే గానీ నాకు చెప్పడా అని కోపంగా రగిలిపోతూ ఉంటాడు నా హీరో పైన. మావయ్య ఈ విషయాన్ని మీకు ముందే చెప్పనందుకు నన్ను క్షమించండి, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని నీల్ డౌన్ చేసి క్షమాపణ చెప్పేసరికి మావయ్యకి మన హీరో అలూస్ అవుతాడు అనుకుంటా. నీకు ఇలా కాదురా, ఈ విషయాన్ని నా దగ్గర చెప్పలేదు కాబట్టి నీకు నేను చాలా పెద్ద పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నానని అతని దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇంకా ఆస్తి పాస్తులన్నింటినీ కూడా లాగేసుకుందామని నిర్ణయించుకుంటారు. కానీ హీరో ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చే కన్నా ముందు నాకు ఒక ఛాన్స్ అన్న ఇవ్వచ్చు కదా, 30 days టైం ఇవ్వండి, మీ కూతుర్ని ఎలాగైనా వెతికి మీకోసం మళ్ళీ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. అప్పటి వరకు మీరు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఇంట్లో అయితే ప్రశాంతంగా ఉండండి, నన్ను కూడా డిస్టర్బ్ చేయొద్దు, నేను పోలీసులందరితో కలిసి పని చేయాలనుకుంటున్నాను ట్యాంగ్ని వీలైనంత తొందరగా వెతకడానికి అని చెప్తాడు. ఓకే, మావయ్యకి కూడా ఇది ఫేర్ డీల్ లాగా అనిపిస్తుంది అనుకుంటా. నేను నీకు 30 రోజులు టైం ఇస్తున్నాను, నా కూతుర్ని ఎలాగైనా వెతికి తీసుకురా, లేకపోతే నీ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాయాల్సి వస్తుందని కోపంగా చెప్పైతే మాయమవుతాడు అక్కడి నుంచి. హీరోయిన్ అయితే రోడ్ మీద ఉన్న ఒక చిన్న హోటల్లో చెఫ్కి అయితే జాబ్ని సంపాదించగలిగింది. ఇన్ని సంవత్సరాలుగా హీరోకి మాత్రమే వండి పెట్టింది. హీరో ఏమో ప్రతిరోజు వంకలు ఏరుతూనే ఉంటాడు. సో దట్ మన హీరోయిన్ కాన్ఫిడెన్స్ అంత హై ఏమీ ఉండదు. తనకి తన వంట పైన పెద్ద నమ్మకం కూడా లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చి ఈ హోటల్లో వండడం మొదలు పెట్టిన తర్వాత జనాలు అయితే క్యూలు కట్టేస్తున్నారు మన హీరోయిన్ యొక్క ఫుడ్ తినడానికి. హీరోయిన్ చేతి వంట అంత బాగుంటుందంట. అప్పటి వరకు అసలు సేల్ చేయలేని ఆ ఓనర్ కూడా ఇంప్రెస్ అయిపోతాడు. హీరోయిన్ అతనికి తగిలిన ఒక పెద్ద జాక్ పాట్ బొనాన్జా అని కూడా ఆనందపడిపోతాడు. మరి లేకపోతే చూడండి, జనాలందరూ కూడా వారం రోజుల నుంచి ఏం తిన్నట్టు ఎలా ఎగిరి కొట్టుకుంటున్నారో మన హీరోయిన్ యొక్క ఫుడ్ టేస్ట్ చేయడం కోసం. ఇంట్లో బాబేమో ఒక కొత్త పనమ్మాయిని పెట్టుకున్నాడంట. కానీ ఆ అమ్మాయి చేసిన భోజనం తినిన తర్వాత హీరో ఆకలి మొత్తం చచ్చిపోతుంది. హీరోయిన్ని ఎన్ని తిట్టినా సరే, ఎన్ని వంకలు పెట్టినా సరే హీరోయిన్ ఫుడ్ అతనికి చాలా ఇష్టం. ఏదో హీరోయిన్ని ఏడిపించడం అతనికి సరదా అయిపోయింది. అదొక డైలీ రొటీన్ లాగా మారి ఉంటుంది కాబట్టి హీరోయిన్ని అలాగా టీ
టీజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ అతన్ని అలా వదిలేసి వెళ్ళిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో కోపంలో ఎన్ని మాటలంటే తను నన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా, అలా నన్ను వదిలేసి వెళ్ళిపోవడమేనా అని మనసులో అనుకుంటాడు. లేకపోతే వేస్ట్ ఫెలో తనక్కడ వెళ్ళిపోయింది, బయట వెయిట్ చేస్తూ ఉంది లోపలికి పిలుస్తాడేమో అని. పెటాకులన్నీ సర్దేసి బయటికి ఇసిరేసి మరి గెట్ అవుట్ అని గట్టిగా అరిస్తే పాపం పాప వెళ్లకుండా అక్కడే వెయిట్ చేస్తుందా ఏంటి, ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుంది అని తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మాత్రం ఎలా ఒక బుద్ధిమంతుడిలాగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఇంకా ఆకలి బాగా వేస్తున్నట్టుంది. బయట ఎక్కడొక్కడ తిందామని దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వస్తాడు. తీరా చూస్తే అది మన హీరోయిన్ పని చేస్తున్న హోటల్ అయ్యే ఉంటుంది. హీరో ఆ హోటల్లోకి అలా ఎంటర్ అవుతూ ఉంటాడో లేదో, అక్కడ హోటల్ ఓనర్ అయితే మన హీరోయిన్తో పులిహార కలపడం కూడా మొదలు పెట్టేస్తాడు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చినట్టున్నావు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే నన్ను అడుగు, నేను ఏ హెల్ప్ అయినా చేయడానికి రెడీగా ఉన్నానని హింట్ల మీద హింట్లు ఇస్తూ ఉంటాడు. దట్ అతను హీరోయిన్ని ఇష్టపడుతున్నాడని చెప్పడానికి ఇండైరెక్ట్గా. కానీ మన హీరోయిన్ ఏమి అలా అందరి హెల్ప్ తీసుకొని ఎదగాల్సిన అవసరం ఉన్న అమ్మాయి అయితే అసలు కాదు. తనకి ఎవరి హెల్ప్ అవసరం లేదని అనుకుంటుంది. కాబట్టి లేదు లేదు సార్, నాకు ఇప్పుడు ప్రస్తుతం మీ అవసరం ఏం లేదు, నేనైతే పని చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను, పని చేసి మీకు సేల్స్ పెంచుతానని చెప్పి అయితే అక్కడి నుంచి వెళ్తుంది. కానీ దూరం నుంచి వీళ్ళిద్దరి మాటలు ఇంతసేపటి నుంచి వింటున్నాడు. వామ్మో వామ్మో, వచ్చి 3 రోజులు కూడా అవ్వలేదు, అదే నా ఇంటి నుంచి నేను బయటికి గెంటేసి 3 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే ఒక కొత్త అబ్బాయిని వెతికేసుకుందా, అసలు ఈ హీరోయిన్కి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి అని లోపల బాగా కుళ్ళుకుంటున్నట్టున్నాడు బాబు. హీరో ఆర్డర్ చేసిన డిష్ అయితే టేబుల్ పైకి వస్తుంది. కానీ హీరోకి ఇది నిజంగానే నచ్చలేదంట. అందుకోసమే వెయిటర్ పైన అరుస్తూ మీ చెఫ్ని వెంటనే ఇక్కడికి రమ్మని నేను కొంచెం మాట్లాడాలని అంటాడు. హీరోయిన్ వస్తుంది, హీరో కూర్చోవడం చూస్తుంది. నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి అనుకుంటా ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చినట్టున్నాడు, అది కూడా ఇంత రాత్రి వేళని. లోపల లోపల చాలా మురిసిపోతూ ఉన్నా సరే బయటికి మాత్రం ఆ సంతోషాన్ని అస్సలు చూపించదు. ఈలోపు హీరో మొదలు పెడతాడు, ఏంటి టేస్ట్ అస్సలు బాగాలేదు, నా కోసం ఏదైనా మంచిగా చేసి తీసుకురా అని కొంచెం కోపంగానే మాట్లాడతాడు. హీరోయిన్ అతని ఫేవరెట్ డిష్ని వండుకొని అయితే తీసుకొస్తుంది. ఇంకా లాగించడం మొదలు పెడతాడు. ఇంటి నుంచి బయటకు వచ్చి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఫైనాన్షియలీ స్టేబుల్ అయిపోయావు, నీకు ఇక్కడ ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉన్నట్టుంది, కొంప తీసి ఈ అబ్బాయిని కూడా నీ ప్రేమలో వాళ్ళలో పడేసుకోలేదు కదా, నాకెందుకో నీ పైన డౌట్ వస్తుంది, నన్ను చూసి భయపడి నువ్వేమన్నా ఆ బాయ్ ఫ్రెండ్ని నీ రూమ్ లోపల దాస్తావా, అసలు నువ్వు ఎక్కడుంటున్నావు, నాకు ఒకసారి నీ ప్లేస్ చూపి అని అంటే, లేదు లేదు నువ్వు అక్కడికి రావడానికి వీల్లేదని అంటే హీరోకి డౌట్ పెరిగిపోతుంది అనుకుంటా. హీరోయిన్ ఆపేస్తూ ఉంటే హీరోయిన్ని ఎత్తుకొని మరి హీరోయిన్ రూమ్ లోపలికి అయితే వచ్చేస్తాడు. అక్కడ ఏ బాయ్ ఫ్రెండ్ను దాయలేదు, హీరోయిన్కి అసలు బాయ్ ఫ్రెండే లేడు. కానీ హీరోయిన్ అయితే ఇంత రాత్రిపూట ఎందుకు ఒక అబ్బాయిని రూమ్లోకి తెచ్చి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అనుమానం పెంచడం అని ఇలా మాట్లాడి ఉంటుంది. కానీ హీరో, ఇదంతా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను బాగా అలసిపోయాను, ఇక్కడే పడుకోవాలనుకుంటున్నాను ఈ రాత్రికి అని అంటాడు. వద్దు, మా ఓనర్ చూస్తే ఇంకేమనుకుంటాడు, నన్ను ఈ పనిలోంచి కూడా పీకేస్తాడేమో అనుకుంటే, నోర్ము మీ ఓనర్ అంట, ఓనర్ నేను నీ మాస్టర్ని, ఆ విషయం మర్చిపోతున్నావే ఏంటి, నేను ఇక్కడే పడుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు, నీకు కూడా ప్రాబ్లం ఉండకూడదని పడుకుంటాడు ప్రశాంతంగానే. హీరోయిన్ అయితే పక్కనే ఒక చిన్న ప్లేస్ ఉంటే చిన్న పురుగు పిల్లలాగా దుప్పటి కప్పుకొని అక్కడే కుక్కుకొని అయితే పడుకొని పోతుంది. వారే హీరోనే ముందు నిద్ర లేస్తాడు. హీరోయిన్ పక్క టేబుల్ పైన పడుకొని ఉండడం చూసి అతనికి ఒక చిన్న ప్లాన్ అయితే బ్రెయిన్లోకి వస్తుంది అనుకుంటా. వెంటనే హీరోయిన్ని డిస్టర్బ్ చేయకుండా తనైతే ఎత్తుకొని తీసుకొని వచ్చి అతని బెడ్ పైన పడేస్తాడు. ఆ తర్వాత అతను కూడా అక్కడి నుంచి లెగుస్తూ ఉన్నట్టు హీరోయిన్ని కూడా లేపి, ఏంటి రాత్రంతా నా మీదకి వచ్చేస్తూ ఉన్నావు, అంతలాగా నేనంటే ఇష్టం ఉంటే చెప్పేయచ్చు కదా, నాకు అలాగా అంటుకొని పడుకోవాల్సిన అవసరం ఏంటి అని ఏడిపించడం మొదలు పెట్టేసరికి హీరోయిన్కి ప్లాన్ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. ఎన్ని నా చిన్నప్పటి నుంచి ఎన్ని ప్రాంకులు చేస్తూ ఉన్నావు, అన్నీ ఇలాంటి ప్రాంకులేనా, కొంచెం నీ ప్రాంక్ స్టైల్ అయినా మార్చుకోవచ్చు కదా, ఈసారి మాత్రం నేను నీ ప్లాన్కి పడాలనుకోవట్లేదు, నువ్వే నన్ను ఎత్తుకొని తీసుకొచ్చావు అన్న విషయం కూడా నాకు బాగా తెలుసని అతని ప్లాన్ని కనిపెట్టేసరికి హీరో కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. సర్లే, నువ్వు ఒక మాస్టర్ మైండ్లో తయారవుతున్నావు, కానీ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను, ఒక చిన్న అర్జెంట్ పని ఉంది, అరగంటలో వచ్చేస్తాను, బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెట్టని అతనైతే బయలుదేరి వెళ్తాడు. అలా హీరో వెళ్తూ ఉండడం ఆ హోటల్ ఓనర్ అయితే చూస్తాడు. ఓనర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఇతనేంటి నీ రూమ్లో నుంచి వెళ్తున్నాడు, నీకు వీడు తెలుసా అని అడిగినప్పుడు, ఈయన ఇంట్లోనే కదా నేను ముందు ఒక పనమ్మాయిగా పని చేశాను అని అనగానే, అవునా, ఇతని గురించి రీసెంట్గా న్యూస్లో చాలా విషయాలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి, నీకు అవన్నీ తెలీదా అని అడిగినప్పుడు, ఏంటవి చెప్పచ్చు కదా నాకు కూడా అని హీరోయిన్ అంటుంది. ఆ పెద్దింటి అబ్బాయి ఒక కజిన్ కిడ్నాప్ అవ్వబడిందంట, అందుకోసమే కజిన్ వాళ్ళ నాన్న అంటే హీరో వాళ్ళ మావయ్య వచ్చి హీరోకి 30 రోజులు గడువు
ఇచ్చాడు. 30 రోజుల్లో కజిన్ దొరకకపోయిందంటే హీరో యొక్క ప్రాపర్టీ మొత్తం మావయ్య పేరు మీదకి వెళ్తుంది అని ఇదంతా తెలుసుకున్న తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇదంతా జరగడానికి అసలు కారణం నేను, తప్పు చేసింది నేనైతే బ్లేమ్ మొత్తం కూడా హీరో తీసుకుంటున్నాడు. నా పేరు ఎక్కడా కూడా ఎత్తకుండా నింద మొత్తాన్ని అతని పైన వేసుకున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం మొత్తము కూడా అతని తలపైకి వచ్చి పడింది. నేను అతన్న ఇంత తప్పుగా అర్థం చేసుకుంటుంది, అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకొని హీరో పైన కోపం తెచ్చుకున్నదని హీరోయిన్ విషయాన్ని అర్థం చేసుకొని బ్రేక్ఫాస్ట్ మంచిగా ప్రిపేర్ చేయడం మొదలు పెడుతుంది. హీరోకి ఆ బ్రేక్ఫాస్ట్ని పెట్టి జరిగిన విషయం మొత్తానికి అసలు కారణం నేనైతే, ఎందుకు తప్పు మొత్తాన్ని నీ మీదకి వేసుకుంటున్నావు, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు, దీనికోసం నేను ఏం చేయగలుగుతాను, ప్రతిరోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డిన్నర్ తినడానికి ఇక్కడికే వచ్చి నేను నీకు ఫ్రీగా మొత్తం తినిపిస్తానని అంటే హీరోకి కూడా కొంచెం నవ్వొస్తుంది. ఇంక నువ్వు మాత్రం ఏం చేస్తావు, నేనే అనవసరంగా నీ పైన ఆ రోజు అంత గట్టిగా అరిచినట్టున్నాను, అంత గట్టిగా అరిచుండకూడదు, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను, సర్లే ఈ సిచ్యువేషన్ ఎలాగో తొందరలోనే రిసాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. పోలీస్ ఫోర్స్ అంతా కూడా 24/7 ట్యాంక్ని వెతకడంలో బాగా బిజీగా ఉన్నారు కాబట్టి ట్యాంక్ దొరికేస్తుందిలే, నువ్వేం వరి అవ్వకు, దాని గురించి నా గురించి వరి అవ్వు అంతే చాలని తన్నైతే హక్ చేసుకుంటాడు. హీరో ఇలా హక్ చేసుకోవడం హీరోయిన్కి బాగా నచ్చుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అప్పుడే హీరో ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. ఒరే నేను నీకు ఒక అడ్వైస్ ఇవ్వనా, నువ్వు హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బ్రతకవు, హీరోయిన్తో నువ్వు ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా ఉంటున్నావు చూడు, నీ మొహంలో ఇంత సంతోషం నేను ఎప్పుడు కూడా చూడలేదని ఒక చిన్న అడ్వైస్ అయితే ఇస్తాడు. చాలా ఇలాంటి జోక్ లేయడం కాదు, కానీ ఇచ్చిన పని ఎంతవరకు వచ్చింది, ట్యాంక్ విషయం ఏమైందని అడిగినప్పుడు నేను కొంతమంది డిటెక్టివ్స్ని పనిలో పెట్టానులే, వాళ్ళందరూ కనిపెట్టింది ఏంటంటే కొంతమంది ఆఫ్ యువర్ మావయ్యాస్ ఫ్రెండ్ ఉన్నారు కదా ముసలోళ్ళందరూ, ఆ బ్యాచ్ మొత్తం 3 పూట్లు ఎందుకో కొంచెం ఫుడ్ని పార్సెల్ కట్టుకొని ఒక ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తున్నారని. ఇది వినగానే హీరోకి విషయం అర్థమైపోతుంది. ట్యాంక్ కిడ్నాపింగ్ సీన్ వెనకాల మొత్తం ఉన్నది ఇంకెవరో కాదు, ట్యాంక్ యొక్క కన్న తండ్రి అంటే హీరో వల్ల మావయ్య ఇదంతా కూడా చేయిస్తూ ఉన్నాడని. మావయ్య డబ్బుల కోసం, నా ప్రాపర్టీ కోసం మరి ఇంతలాగా దిగజారుతాడా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే, మావయ్యకి బుద్ధి చెప్పాలనుకుంటా అని హీరో అయితే ఒక చిన్న ప్లాన్ వేస్తాడు. పోలీసులందరూ కూడా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 4 తగిలించి ట్యాంక్ అయితే విడిపించేస్తారు. ట్యాంక్ బయటికి రాగానే హీరోని హక్ చేసుకుంటుందేమో అనుకుంటే వెళ్ళి హీరో బెస్ట్ ఫ్రెండ్ని హక్ చేసుకుంటుంది. ఎందుకంటే ట్యాంక్ ఇష్టపడుతున్న ఆ బాయ్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు, హీరో బెస్ట్ ఫ్రెండే అంట. హీరో అయితే ట్యాంక్తో పాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని కూడా ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళ మావయ్యకి ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇస్తాడు. మీరు చేసిన ఈ పనిని నేను వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేసి మిమ్మల్ని బొక్కలోకి తోయొచ్చు, కానీ అలా చేశానంటే మీకు ఇంకా నాకు మధ్యన డిఫరెన్స్ లేకుండా పోతుంది. నేను నా చుట్టాలకి మరీ ముఖ్యంగా నా మావయ్యకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి ఇదే మీ ఫైనల్ వార్నింగ్ ట్రీట్ చేయండి. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి ట్రై చేశారంటే సిచ్యువేషన్ వేరేలాగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళ మావయ్యనైతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. కానీ మావగారికి ఇంకా అర్థం కావట్లేదు, నేను చేసిన ప్లాన్ ఎలా అట్టర్ ఫ్లాప్ అయింది, వీడికి దీని గురించి మొత్తం ఎలా తెలిసిపోయిందా అని. హీరోయిన్ ఏమో హోటల్లో హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 6 వచ్చేస్తా అన్నాడు కదా, ఇంతవరకు రాకుండా ఎక్కడికి పోయాడు, ఎక్కడ తిరుగుతున్నాడా అని వెయిట్ చేయలేక టేబుల్ పైన ఉన్న మందు మొత్తము కూడా తాగేస్తుంది. చాలా ఎక్కువ తాగిన తర్వాత హీరో అక్కడికి వస్తాడు. ఓరి నాయనో ఇంతమంది ఎందుకు తాగావు, ఇంత నేను కూడా తాగలేను అనుకుంటాను. అతని షాక్ అయినప్పుడు ఏం కాదులే నువ్వు కూడా ఒక పెగ్ వేసే అని అంటుంది. ఇద్దరు కూడా బాగా తాగేసిన తర్వాత సరదాగా రోడ్ మీద నడుద్దాం అనుకుంటారు. కరెక్ట్ టైంకి స్నో కూడా పడుతుంది. వాళ్ళిద్దరు కూడా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ రోడ్ పైన చాలా రోజుల తర్వాత అయితే ఇలా నడుస్తారు. హీరో అయితే హీరోయిన్ మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. ఈసారి ట్యాంక్కి కూడా ఒక చిన్న వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇకపై నుంచి హీరోయిన్ని ఒక్క మాట అనాలన్నా సరే ముందు నా పర్మిషన్ కావాలి నీకు, హీరోయిన్ని ఏమనడానికి వీల్లేదని చెప్పి. సర్లేండి బావగారు, మీ ట్యాంక్ని నేను ఇకపై నుంచి ఏమనం, ఎందుకంటే మేమిద్దరం కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము, ఇకపై నుంచి జుట్లు పట్టుకొని పీక్కోవడం కాదు, ఇద్దరం ఒకరి సైడ్లో ఒకరు వేసుకుంటాం అన్నట్టుగా చెప్పిన తర్వాత కొంచెం హీరోయిన్ని పక్కకి తీసుకొని వెళ్ళి, నీకు ఒకవేళ ఇంకా పోలీస్ అవ్వాలని ఉందంటే చెప్పు, నేను నా ఇన్ఫ్లుయెన్స్ వాడి నేను ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్ని చేసేస్తానని అంటుంది. లోపల నుంచి హీరో ఏమో హీరోయిన్ ఏం సమాధానం చెప్తుంది, ఇప్పుడు కూడా తనను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుందా అని తన ఆన్సర్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకప్పుడు నా ఇంట్రెస్ట్ వేరే ఉండేది, కానీ నేను ఇప్పుడు ఇంకొక విషయానికి ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, నా ఆలోచన మారచ్చు కానీ నేను నా ప్రిఫరెన్స్కి దగ్గరగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని హీరోయిన్ ఆన్సర్ ఇచ్చేసరికి హీరో సంతోషపడిపోతాడు. ఎందుకంటే ఆ ప్రిఫరెన్స్ ఇంకెవరో కాదు హీరోనే కాబట్టి. అందుకోసమే హీరో ఆనందం ఆపుకోలేక అనుకుంటా రాత్రికి రాత్రే హీరోయిన్ని ఫస్ట్ టైం బయట ఎక్కడికో ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి
డేట్కి తీసుకొని వెళ్తాడంట. హీరోయిన్ కూడా ఇంత కాస్ట్లీ రెస్టారెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొన్ని రోజులకి వీళ్ళిద్దరి పెళ్లి కూడా అయిపోతుంది. వీళ్ళిద్దరి పెళ్లితో పాటు ట్యాంగ్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్ కూడా పెళ్లి చేసుకుంటారు. ఇల్లు మొత్తం కూడా కలకల్లాడిపోతుంది. ఇల్లు ఇంత కలకల్లాడడం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ చూసిన హీరో కూడా ఆనందం ఆపుకోలేకపోతాడు. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ స్టోరీ కూడా ఎండ్ అవుతుంది. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతకు మించి మర్చిపోద్దు. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నట్టున్నాను కదా, సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఎవరికన్నా వెళ్ళకపోతే ఈ వీడియో వాళ్ళ ఫీడ్లోకి కూడా వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.